నిండా ఆనందాలు నింపుకుందాం. పక్క వారిలో పొరుగు వారితో క్రీస్తు జన్మదిన ఆనందాన్ని మనం పంచుకుందాం. ప్రభు కృప మన మీదకి ధారాళంగా రావాలంటే మనం తప్పకుండా సంతోషకరమైన మనసుతో క్రిస్మస్ ను చేయాల్సిందే.
కూడిక, దయచేసి అందరు కూర్చోండి. చిన్న కూడిక, చిన్న మందిరం, కొందరు మనుషులు చక్కగా బెత్లెహేంపురమును దర్శించి వచ్చారు. ఇది స్కిట్ రాశాను, నేనే రాశాను. స్కిట్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వి సజనీ సుమన్. కానీ చాలా కొద్ది సమయంలో 1-2 రోజుల్లో వేసుకున్నారు. వీళ్ళందరినీ నేను మీకు ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేస్తాను. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి పాత వాళ్ళకి మాకు తెలుసు. ఒక 2 minutes అటెన్షన్ ప్లీజ్. స్కిట్ లో చేసిన వాళ్ళందరికీ తెలపండి. అవక్రమ పరాక్రమ విక్రమశాలి, కీర్తి ప్రతిష్టలకు అతీతుడు, అజేయుడు, అఖండ భూమండలాధీశుడైన హేరోదు మహారాజు గారు, మన రాజ్ కుమార్ గారు. మోగిపోవాలి, లెగిసిపోవాలి, చెప్పండి. ఇదే మీరు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ఇయర్ కోసం. దిగులు పడబాక, నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళేనా అని కొత్త వాళ్ళకి తెలిసి. తర్వాత అఖండ వెలుగులు వెలుచిమ్ముతూ, కాంతి రేఖలు వెదజల్లుతూ, పలువురికి సువర్తమానములు ప్రకటించే మన గాబ్రియేలు గారు, ప్రేమలత గారు. ముద్దుగా లఘులత చక్కగా ఒక్క పూటలో డైలాగ్స్ అన్ని కంటత పెట్టి చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు, కరెక్ట్ గా సూట్ అయ్యారు కూడా. తర్వాత మొహంలో సమ్యత, చక్కటి మనసు, ప్రభువుని కనే తాకట్టున్న ఒక గొప్ప స్త్రీ. ఎవరో కాదండి, మరియ గారు, మన ఝాన్సీ గారు. చేతిలో చంటి పాపతో చక్కగా కూర్చుని ఉన్నారు. మరి ఆమెకి సపోర్ట్ గా వేరే ఎవరిని పెడితే ఊరుకోరు, తిడతారు మమ్మల్ని. ప్రేమతో నేను తిట్టు మేము వింటుంటాం రోజు. కాబట్టి ఖచ్చితంగా మా బావగారిని పెట్టాము. విక్టర్ పాల్ గారు, యోసేఫ్ గారు. ఆ తర్వాత వస్తున్నారండి మన సంతోషంతో నాట్యగానాలు చేసి సంవత్సరాల తరబడి కుటుంబాలను వదిలిపెట్టి పొలాల్లో, కొండల్లో, గుట్టల్లో గొల్లలు కాచుకునేవారు. ప్రభు మొదటిగా సువర్తమానం చేసుకున్నవారు మన గొల్లలండి. బిగ్ క్లాప్. వాళ్ళు కూడా మధ్యాహ్నం ప్రాక్టీస్ చేశారు. దామోదర్ గారు చేయతండి. మన విక్రాంత్ గారు అన్నిటికీ బ్యాక్ బోన్ లాగా చేస్తారు. విక్రాంత్ గారు ఒక దీనికే కాదు, ప్రతి పనిలో. దాని తర్వాత రత్నకుమార్ గారు, ఇందాక ఒక గంట క్రితం ఇచ్చాము ఆయన క్యారెక్టర్. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. తర్వాత చెప్పను. తర్వాత మన ఎవరున్నారండి, జ్ఞానంతో నిండిన సంపూర్ణ జ్ఞానవంతులు, ఖగోళంలో, విగోళంలో, భూలోకంలో, ఆకాశలోకం అన్ని తెలిసిన మా చర్చిలో ఉన్న 3 జ్ఞానులు ఉన్నారండి. ఆ జ్ఞానులు సాంబ్రాణి, బంగారం, బోళం తెచ్చారు. బంగారము తెచ్చిన నిర్మల జ్యోతి గారు. ఆవిడ క్యారెక్టర్ ఇస్తే ఇట్లే పట్టేసి అల్లుకుపోతారు. ఆ తర్వాత బోళము తీసుకువచ్చిన సంధ్య. ప్రతి దానికి హెల్పింగ్ గా ఉంటారండి. వాళ్ళ పిల్లలు కూడా హెల్పింగ్ ఉంటారు. స్కోఫీల్డ్ గారు కూడా హెల్పింగ్ ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కుటుంబానికి. ఆ తర్వాత మా గీతా జ్యోతి గారు, ఒంట్లో బాగా పోయిన, బాగా జలుబు జ్వరంతో ఆవిడ వచ్చి చేశారండి గీతా జ్యోతి గారు. ఆ తర్వాత మీకు బాగా చెప్పాల్సిన విషయాలు, నా ప్రియమైన స్టూడెంట్స్. ఓబియా నుంచో. ఆ తర్వాత బెన్నీ శాండీ, క్యాండీ. ఈ క్యాండీ మా అందరికి క్యాండీ. తర్వాత మాకు చిన్ని దూతలు 2 వచ్చారు ఇప్పుడు. ఇదొక దూత క్రిస్మస్ తాతలా గెటప్ వేసుకొచ్చింది ఈ రోజు. చిన్ని శాంటా క్లాస్. గట్టిగా చెప్పండి. తర్వాత ముందుకురా జెన్నీ, లీనా కూడా అంతే. మార్నింగే చెప్పాము, చక్కగా వచ్చి జాయిన్ అయిపోయింది. లీనా గట్టిగా చెప్పండి. ఇంకో చిన్న గెస్ట్ వచ్చారు. పేరండి మీది మేడం? జాషిత. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జాషిత కూడా చెప్పట్లు. ఇప్పుడు మన మధ్యకి ఒక ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్
తను లేకపోతే చర్చి నడవదు, తను లేకపోతే డ్రామా ఉండదు, తను లేకపోతే పాట ఉండదు, తను లేకపోతే మాట ఉండదు, తను లేకపోతే మ్యూజిక్ ఉండదు. అన్నిట్లో నేనే అన్నీ నేనై అల్లుకుపోయే మన డానియల్ గారు. డానియల్ లేకపోతే కీబోర్డ్ లేకపోతే ఒక్క పాట మా గొంతులు పెగలవు, పాట రాదు. సడన్ గా డానీ మ్యూజిక్ బోర్డు వదిలిపెట్టేసి కీబోర్డు గొల్లగా చేయంటే వచ్చేసి గొల్లగా కూడా ఎగిరేస్తారు. ఏ పాత్రలో అయినా లీనమైపోతారు. కాబట్టి డానీకి గట్టిగా చెప్పట్లు. ఇంకా అప్పుడప్పుడు అనుకున్న పాటలు పాడేసిన, ఎవరు లేకపోయినా ఒంటరిగా పాటలు పాడేసిన మన ప్రమీల గారు రండి. మన చర్చి నైటింగేల్ ఆవిడ రండి మేడం. చూడండి, అంటే మేము గ్రూప్ పాటలు ప్రాక్టీస్ చేస్తాం కానీ ఆవిడ సింగిల్ గానే సైలెంట్ నైట్ పాడారు, రాత్రి వింటూ తారకో పాడారు అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఏదైనా సాధిస్తారు. ఆ తర్వాత నాకు చిన్నగా చప్పట్లు పట్టండి, నేనే రాసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంతకంటే చక్కగా మంచి యూత్ వచ్చారు మన చర్చికి. చక్కటి పాటలు, చక్కటి మాటలు, పెద్దలు కూడా వచ్చారు, పెద్దలు ఉన్నారు. అందరు కలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేయడానికి, అందరు ఆరోగ్యంగా ఉండటానికి. ముఖ్యంగా నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరంటే మన రాజ్ కుమారి గారు. ఆవిడ ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే పాటల పుస్తకాన్ని కూడా ఆవిడ డిజైన్ చేశారు ఇంట్లో కూర్చొని, అంతటి అనారోగ్యంలో కూడా. నేను అన్నాను మీరు వస్తే బాగుంటుంది మేడం రండి అన్నాను అందరి కోసం. ఎందుకంటే ఆవిడ లేకుండా అసలు నాకు చేయబుద్ధి కాదు అసలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చాలా ఇద్దరం కలిసి చాలా బాగా చేసుకున్నాం, అంటే అందరం కలిసి. కానీ ప్రతి దానిలో మేమిద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం నేను ఆవిడ చాలా మిస్ అయ్యాను. కానీ ఈ రోజు మన అందరి కోసం ఆవిడ వచ్చారు. ఆవిడ పెద్దగా చప్పట్లు పాటల పుస్తకంలో పాటలు కూడా ఆవిడ డిజైన్ చేసి ఇచ్చారు. ఆవిడ ఇచ్చిన పుస్తకంలో యాడ్ చేసామన్నమాట మేము. ఆ గంట కూడా ఆవిడదేను. తర్వాత నెక్స్ట్ మనందరం ఆవిడ ఆరోగ్యం కోసం అందరం ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఆరోగ్యంగా మనతో పాటు ఆవిడ కూడా పాలన చేయాలని, పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. అందరికీ